సార్ నేను రెడీ. అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా, దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్ ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇగో ఎవరు చూస్తున్నారు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం. ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను. అంటే అమ్మాయి గారు నిద్ర లేచే టైం అయిపోయింది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది, ఆవిడ కాఫీ కూడా తాగరు. నిజమేనయ్యా, పిచ్చి తల్లికి నేనంటే వల్ల మారిన అభిమానం. ఈ పాటికి బిడ్డ, ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? 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 అవును. చూసిటివా బిడ్డ, ఎంత కరకట్టుగా చెబుతున్నావు. ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కూనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా? లేదు కదా? ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునరా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య నీకు. ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమోయ్, తొలగించు ముసుగు. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు. ఏం చేయమంటావయ్యా? ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట జవదాటగలనా? యథాపతి తథా సతీ కదా. సరే సరే, లోపలండి. అన్నట్టు మీ సామాన్లు అవి క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. నమస్కారం సార్, ఆనంద్ మోహన్ గారు. ఏమిటి పడిపోయారా? లేదు నాయన, పడుకున్నా. రోజు ఇలా గుర్రం ఎక్కాలని ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని ఆఫీస్కి వస్తారు. ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇది మీకు? ఇది నాకేమన్నా సరదా అనుకున్నావా సుబ్రహ్మణ్యం? ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను. నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారు మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలట. మిమ్మల్ని అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మన్నారు. అలాగే వస్తానులే. అవును, మీ నాన్నగారికి మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకంత పట్టుదల సార్? ఏం చెప్పమంటావయ్యా,
మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివానులుగా పనిచేసేవారు. వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట. మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్. ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల. ఆయన విచిత్రమైన కేసులే. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖార విందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందు ఏమైనా కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీళ్ళు ఉన్నాయా? గుర్రమెక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొను ఏంటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాహ్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాడు. ఏ కాక నా పైసలు దాలు ఆట నా పైసలు इधर डालो बेटी. आ जाओ, आओ, निकाल पत्ता, निकाल. अरे वाह रे वाह, రాధాకృష్ణులు బేటీ, నీకి పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్లిళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను. నీ చిలక ఒంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా, ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు, పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను. ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేశావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయాడ్రా. శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ తలదోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ఓయ్. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవలేదే, లేచి చెప్తాను. మర్యాదగా గడప దాటండి. పోండి. ఛీ! నిలబడి
పట్ల నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది. నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మ గారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మ గారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. బాంతి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా. సార్ ఆగండి సార్. నాన్న, ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న, నిజం చెప్తున్నాను. నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ఓ వద్దులే, ఇప్పుడు కావాలందుకు. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఈనాడు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్. కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మోహన్, మా పద్మ కోరికని దేన్ని ఎప్పుడూ కాదనను నేను. నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి. ఫలానా కుర్రాన్ని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాన్ని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూపించింది. అలాగే నువ్వు యోగ్యుడు అన్న నమ్మకం. ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించారు. మాకెంతయో ముదావకము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా? నిశివర్ణ ఏమిటండి ఇది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బాగుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే, నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసి మా అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే.
కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి వచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే. కూర్చోమ్మా. ఆ, మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నీరు రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? కైసే హో భాయ్? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? ఆ, కోపంగా ఉండక దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు? అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకెవరు కావాలి? नागलिंगम साहब. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గర. పఠాన్ వేషం కాదు, నువ్వు సైతాన్ వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. తుమ్ కౌన్? కిస్రోనా? కప్పు కహా? నీ బొంద హిందీ సామాజికంగా. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి, చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజమో కాదునని మారు వేషంలో వచ్చి కూపిలాగా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి. సరే, నేను బయట నిలబడుతాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. ఇల్లిల్లాహీ. ఏయ్ కాంబే సాలా, టైరో టైరో టైరో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకునే పైకి పెడతా. అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పు. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. షో చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. షో ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. పురే ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారు వేషం వేశాను. నేను నమ్మను. నాగలింగంతో కూడా దరిద్రమైన ఫేసే అయినా నీవెంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడికి పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలదు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను?